అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు సింధు సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో మీ ముందుకైతే వచ్చి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్ లకి అయితే వెళ్ళిపోదాం. 15-year ఓల్డ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశి ఒక బిగ్ హింట్ అయితే ఇచ్చాడు. బ్రో, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ T20లో నేను డెబ్యూ చేస్తా, నేను ఆడతాను అనే ఒక బిగ్ హింట్ అయితే ఇచ్చాడు. బ్రో, నిజంగా డెబ్యూ చేస్తాడు ఈ రోజు అని అయితే అనిపిస్తుంది. దీని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. అంటే వైభవ్ సూర్యవంశికి అంటే ఐర్లాండ్ సిరీస్ లో ఛాన్స్ అయితే రాలేదు, కానీ ఫస్ట్ T20 ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ T20 కూడా ఛాన్స్ అయితే రాలేదు. దీనికి అసలు రవిశాస్త్రి తర్వాత సునీల్ గవాస్కర్, ఏబీ డివిలియర్స్ చాలా ఫైర్ అయ్యారు ఇండియన్ క్రికెట్ టీమ్ మేనేజ్మెంట్ మీద. ఏం చేస్తున్నారు మీరు? వైభవ్ సూర్యవంశికి ఛాన్స్ ఇవ్వకుండా ఛాన్స్ ఇప్పుడే ఇవ్వండి. ఐర్లాండ్ T20 సిరీస్ లోనే ఛాన్స్ ఇవ్వాల్సింది కానీ ఇవ్వలేదు. ఇంగ్లాండ్ T20 సిరీస్ లో ఛాన్స్ ఇవ్వాల్సిందే అని అయితే సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, ఏబీ డివిలియర్స్ అయితే ఇండియన్ క్రికెట్ టీం మీద అంటే టీం మేనేజ్మెంట్ మీద ప్రెషర్ అయితే పెట్టారు. కానీ దినేష్ కార్తీక్, చేతేశ్వర పూజార్ అయితే అసలు సంజు శాంసన్ ని పక్కన పెట్టడానికి కుదరదు. వైభవ్ సూర్యవంశి కోసం ఒక వరల్డ్ కప్ ఛాంపియన్ ని పక్కన పెట్టడం కుదరదు, కరెక్ట్ కాదు అని వాళ్ళైతే చెప్పారు. అది కాకుండా కంటిన్యూస్ గా సంజు శాంసన్ 3 మ్యాచ్లు అయితే ఫెయిల్ అయితే అయ్యాడు. ఇషాన్ కిషన్ 3 మ్యాచ్లు అయితే ఫెయిల్ అయితే అయ్యాడు. కాబట్టి ఈ రోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ T20లో వైభవ్ సూర్యవంశి అంటే డెబ్యూ చేసే ఛాన్స్ అయితే ఉంది అని అయితే అనిపిస్తుంది. ఇంతకీ వైభవ్ సూర్యవంశి ఏమి హింట్ ఇచ్చాడంటే, అంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అండర్-19 ఫైనల్లో 80 balls లో 175 అయితే కొట్టాడు. హిస్టరీ అయితే క్రియేట్ అయితే చేశాడు. దాన్ని ఒక ఫోటో తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పోస్ట్ చేసి న్యూ చాప్టర్ అని అయితే క్యాప్షన్ అయితే ఇచ్చాడు. అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ లో న్యూ చాప్టర్ అయితే స్టార్ట్ అవ్వబోతోంది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ T20లో నేను ఆడతాను, డెబ్యూ చేస్తున్నాను, కొత్త చాప్టర్ స్టార్ట్ అవ్వబోతోంది అనే హింట్ అయితే ఇచ్చినాడు. బిగ్ హింట్ అని చెప్పొచ్చు. అంటే వైభవ్ సూర్యవంశికి ఒకవేళ ఈ రోజు ఏమన్నా ఆడేట్టుగా ఉంటే వైభవ్ సూర్యవంశి సెకండ్ T20లో గౌతమ్ గంభీర్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ వైభవ్ సూర్యవంశికి ముందే చెప్పింటారు, అవునా కదా? వైభవ్ సూర్యవంశికి తెలిసింటుంది. అందుకే నేను పక్క ఆడతాను అంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ T20లో నేను డెబ్యూ చేస్తాను, కొత్త చాప్టర్ స్టార్ట్ అవ్వబోతోంది, కొత్త అధ్యాయం స్టార్ట్ అవ్వబోతోంది అనే బిగ్ హింట్ అయితే ఇచ్చాడు. కాబట్టి పక్కా నిజంగా వైభవ్ సూర్యవంశి ఆడతాడేమోనైతే డౌట్ అయితే వస్తుంది, డెబ్యూ చేస్తాడేమోనైతే డౌట్ అయితే వస్తుంది. ఇక్కడ ఎవరిని పక్కన పెడతారు? సంజు శాంసన్ ని పక్కన పెడతారా, లేకపోతే ఇషాన్ కిషన్ పక్కన పెడతారా అయితే చాలా పెద్ద డౌట్. మెయిన్ గా పక్కన పెడితే సంజు శాంసన్ నే పక్కన పెట్టచ్చు. ఎందుకంటే మెయిన్ గా వైభవ్ సూర్యవంశి వచ్చేది ఓపెనర్ గా కాబట్టి, ఓపెనర్ గా వచ్చి బౌలర్స్ మీద ప్రెషర్ పెంచుతాడు. కాబట్టి ఇషాన్ కిషన్ ని పక్కన పెట్టకుండా సంజు శాంసన్ ని పక్కన పెట్టొచ్చు అని అయితే నాకైతే అనిపిస్తోంది. ఒకవేళ డెబ్యూ చేస్తే 90% ఈ రోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ T20లో వైభవ్ సూర్యవంశి డెబ్యూ అయితే చెయ్యొచ్చు. చూద్దాం. దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.